చేసిందట. ఇక పక్కనే బీర్లు బంద్, పండుగ పూట మందుబాబులకు షాక్. తెలంగాణకు కేఎఫ్ బీర్ల సరఫరా నిలిపివేత. ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదన్న కంపెనీ బీర్ల ధరలు పెంచకపోవడం పైన ఒక్కసారిగా వెనక్కి తిరిగిపోయి రాష్ట్రంలో భారీగా నష్టాలు వస్తున్నట్టుగా వెల్లడి. ప్రకటన విడుదల చేసిన యునైటెడ్ బెవరేజ్ లిమిటెడ్ వాళ్ళు ఏం చెప్పారంటే, తెలంగాణలో బీర్ల ప్రియులు గుండె పగిలిపోయే విషయం ఇది. ఇక నుంచి తెలంగాణలో కింగ్ ఫిషర్, హినికేన్ బీర్ల అమ్మకాలు బంద్ కానున్నాయి. ఇందుకు కారణం ఆ బీర్ల తయారీ కంపెనీ తీసుకున్న నిర్ణయం. అవును, తెలంగాణకు తాము బీర్లను సప్లై చేయబోమంటూ యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ తేల్చి చెప్పింది. ఈ మేరకు బుధవారం నాడు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. బీర్ల ధరలను సవరించకపోవడంతో పాటు పాత బకాయిలకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో కింగ్ ఫిషర్, హినెకెన్ బీర్ల సరఫరా నిలిచిపోనున్నది. సో ఒకవేళ ధరలు కనుక పెంచితే ఇప్పుడున్నటువంటి ధర కాస్త 250 రూపాయలు అయిందట ఒక బీర్ ధర. ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంటుంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తారు జనం కూడా, ఇంతగానం ధరలు పెంచుతారా, ఇంతగానం కథ చేస్తారా అని చెప్పి. సో దీంతో వాళ్ళు ఏం చేశారు, ధరలు పెంచడం కోసం అనుమతించలేదట రాష్ట్ర ప్రభుత్వం. దీంతో వాళ్ళు ఏం చేశారు, ధరలు పెంచకపోతే మాకు గిట్టుబాటు అయితే లేదు, మేము లాస్లో ఉన్నాం, లాస్లో మీకు సప్లై చేయాల్సిన అవసరం మాకు లేదని చెప్పి ఈ యునైటెడ్ బ్రేవరీస్ అనేది ఏం చేసింది, ఈ కింగ్ ఫిషర్కి సంబంధించి బీర్ల కంపెనీ ఇక మేము సప్లై చేయం తెలంగాణ రాష్ట్రానికి అని తేల్చేసింది. ఒక లెటర్ కూడా విడుదల చేసింది. అది మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసినాం, ఇప్పుడున్నటువంటి ధరను కాస్త 30% పెంచమని రిక్వెస్ట్ చేసినాం. అంటే ఇప్పుడున్నటువంటి ధర కాస్త 200-250 రూపాయలు అవుతుందట బీర్ ధర. సో అలా అవ్వడం కోసం జరిగితే నిజంగానే వాళ్ళకి అనుమతిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ మద్యం ధరలు పెరుగుతాయి. కాబట్టి రాష్ట్రంలో ప్రజలు కూడా మొత్తం కూడా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించే అవకాశం ఉంటుంది, ప్రభుత్వ అబాస్పాలే అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, మీకు అనుమతించాం, మేము ఇప్పుడున్న ధరకు సప్లై చేయాల్సిందని చెప్పి కరాఖండిగా చెప్పడంతో ఇక వాళ్ళు ఇక మేము లాస్ నడిపించదలుచుకోలేదు, మాకు లాస్ వస్తుందని చెప్పి ఇక మేము సప్లై చేయమని చెప్పి క్లోజ్ చేసిరట. దీంట్లో ఇంకో మాట కూడా చెప్పారు, ఏంటంటే బకాయిలు చెల్లించినట్టు గతంలో చేయాల్సిన చెల్లింపులు ఇంకా పూర్తి కాకపోవడం కూడా కారణం అట వాళ్ళు చెప్తున్న మాటలో. సో ఏం కాదు, ఏమవుతుంది, ఇది కాకపోతే ఇంకోటి దొరుకుతుంది, ఏమన్నా తాగేటోళ్ళు తాగితే దానికి పెద్దగా ఏమంటారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం అంతకంటే లేదు.